రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోసెలు చేసుకొని ఎర్రకారంతో నంచుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా? అని లలితతో అంది. అప్పటినుంచే లలితకు తను కూడా పుల్లని దోసెలు, ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకొని దోసెల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోసె వేసుకోబోయేప్పటికి పెనం మీద సుయ్యిమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి, "అమ్మో! అమ్మో! నాకు తెలియకుండా దోసెలు వేసుకొని తింటున్నావంటే?" అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోసెలన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోసెలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోసెల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెన్నం మీద నుంచి సుయ్ అని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే! దోసెలు కాదత్తయ్యా! పెన్నం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెన్నం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు. అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్ అని శబ్దం వచ్చిన సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోసెలు వేసుకొని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. పిల్లలు, ఈ కథలో నీతి మనల్ని బాధపెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు తెలుసా?